దేవుని కాపుదల కావాలా? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. కీర్తనలు 91:10. ఈ వాగ్దానం మన కుటుంబాల పట్ల, చదువుతూ వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను బట్టి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధులతో, బలహీనతలతో మనం పోరాడుతూనే ఉంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంతో ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా క్షేమంగా ఉండగలం? మనం ఎలా నెమ్మదిగా ఉండగలం? మనం ఎలా కాపాడబడగలము? కేవలం దేవుని కాపుదల వలన మాత్రమే. దేవుని వాక్యం చెప్పినట్లుగా మనకి అపాయం రాకుండా, ఏ తెగులు మన గుడారంను సమీపించకుండా ఉండాలి అంటే దేవుని కంచి మన చుట్టూ, మన ఇంటి చుట్టూ మనం వేసుకోవలసిన వారమైన. మరి ఇలా దేవుని కంచి కాపుదల ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యోబు వలె జీవించాలి. యోబు తన జీవితమంతా యథార్థముగా నీతి న్యాయములను అనుసరించుచు దేవుని యందు భయభక్తులు గలవాడై జీవించాడు. ఎప్పుడైతే యోబు దేవునికి దృష్టికి సరైనది చేశాడో అప్పుడు దేవుడు అతని కుటుంబం చుట్టూ కంచెను వేశాడు. సాతానుచే శోధింపబడినప్పటికీ కూడా అతని యథార్థమైన నీతి న్యాయమైన భయభక్తులు కలిగిన జీవితమును బట్టి రెండింతల ఆశీర్వాదమును పొందుకున్నాడు అని మనకి యోబు గ్రంథంలో 1:8 మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే గుణమును మనం కలిగి ఉండాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నానని 91వ కీర్తన 2వ మనకి కనిపిస్తుంది. నీవు నేను యోబు వలె యథార్థముగా నీతి న్యాయమును అనుసరించుచు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమంది పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని కీర్తనలు 91వ అంతా మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఇలాంటి దేవుని కంచే, దేవుని కాపుదల మనకి ఉండాలి అని కోరుకునే మనం కూడా యోబు వలె జీవిస్తున్నామా? మనం కూడా నీవే నా ఆశ్రయం ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మనంతటా మనమే క్షేమముగా ఉండలేం, నెమ్మదిగా ఉండలేం. కాబట్టి ఇప్పుడైనా దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని కాపుదలను పొందుకున్నాం. గాడ్ బ్లెస్ యూ అండి. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. అందరికీ మా ప్రత్యేకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.